కల కాదిది కథ. రచన దివాకర్ల పద్మావతి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఒక్కసారి వాతావరణం హఠాత్తుగా చల్లబడిపోయింది. నలువైపుల నుండి కారు మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఉండుండి మెరుపులు మెరుస్తున్నాయి. పిడుగులు ఉరుములతో ప్రకృతి దదరిల్లిపోతోంది. సమయం 6 గంటలు దాటనప్పటికీ చిక్కటి చీకటి అంతటా అలుముకుంది. ఎక్కడించో వస్తున్న తడిసిన మట్టి వాసన గుబాళింపు దగ్గరలోనే ఎక్కడో వాన పడుతున్నట్లు సూచిస్తోంది. స్కూటీ చెడిపోవడంతో దాన్ని గారేజీలో అప్పజెప్పి బయలుదేరిన అర్చన తొందరగా ఇంటికి చేరాలని నడక వేగం పెంచింది. ఆమె ఎంత వేగంగా నడుస్తుందో అంత వేగంగా ఆమె మదిలో ఆలోచనలు కూడా సుడులు తిరుగుతున్నాయి. ఆనంద్ జ్ఞాపకాలు మనసులో మొదలవుగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. పూర్తిగా వారం రోజులైంది ఆనంద్ తన నుండి దూరమై. ఇప్పటికీ జరిగిన సంఘటనని నమ్మలేకపోతోందామె. తనతో కలిసి చదువుకున్న ఆనంద్పై ఆమె మనసు పారేసుకుంది. అతనికి కూడా అర్చనంటే ఇష్టమే. అతనికి ఆమెతోటిదే లోకమైంది. ఆనంద్ ప్రేమలో పడి ఆమె కూడా మైమర్చిపోయింది. ఒకరినొకరు విడవలేని స్థితికి వచ్చిన వాళ్ళిద్దరి సంగతి ఇంట్లో తెలిసింది. ఆ పెళ్లికి తన ఇంట్లో వాళ్ళు సుముఖంగా లేరు. ముఖ్యంగా తన తండ్రి. వాళ్ల ప్రేమను అంగీకరించడానికి ఆస్తులు అంతస్తులతో పాటు కులం కూడా అడ్డు వచ్చింది. అర్చనని తన చెల్లెలి కొడుకైన శంకర్కిచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టాడు తండ్రి రాఘవరావు. అయితే ఆనందని తప్ప తను ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడం వల్ల అతను కూడా దిగిరాక తప్పలేదు. పెళ్లి నిశ్చయమై 4 రోజుల్లోకి వచ్చింది. అప్పుడు జరిగింది ఆ దుర్ఘటన. వాళ్ల ప్రేమకి సాక్ష్యాలుగా నిలిచిన పంచభూతాలు కూడా జరగబోయేది ఆపలేకపోయాయి. ఆనంద్ ఓ రోజు ఆఫీస్ పని మీద మరో ఊరు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆ పంచభూతాల్లోనే లీనమయ్యాడు. ఘాట్ రోడ్డుపై అతని బైక్ని వెనక నుంచి గుద్దింది ఓ ట్రక్. బైక్ రైలింగ్కి ఢీకొని ఆగిపోతే ఆనంద్ మాత్రం ఎగిరిపడి కిందనున్న లోయలోకి జారిపోయాడు. 100 అడుగుల లోతున్న ఆ లోయలో నుండి అతని శరీరం వెలికి తీయడం అసాధ్యమైన పనైనా స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం కలిసి సెర్చ్ ఆపరేషన్ చేశారు. కానీ అతని బాడీ దొరకలేదు. అంత మీద నుండి కిందికి పడితే ప్రాణాలతో మిగలడం చాలా కష్టం. అందుకే అతను చనిపోయాడనే నిర్ధారణకు వచ్చారందరూ. ఇది జరిగి వారం రోజులు దాటింది. ఈ వార్త విన్న అర్చన స్పృహ తప్పి పడిపోయింది. ఆ వార్త నమ్మశక్యం కాలేదామెకి. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ కూర్చునేది. అలా ఇంట్లో కూర్చుంటే ఆ జ్ఞాపకాలతో మనస్సు వికలమవడం మినహా మరేమీ లేదని తల్లి నచ్చజెప్పడంతో ఆ రోజు ఆఫీస్కెళ్ళింది. ఆనంద్ ఆలోచనలతో సతమతమవుతూ నడుస్తున్న అర్చన వెనక పెద్ద మెరుపు మెరిసింది. ఎందుకో తల తిప్పి చూసేసరికి ఆ మెరుపు వెలుగులో ఎవరో వడివడిగా తన వంకే వస్తున్నట్లు అనిపించి ఆగింది. ఆ వ్యక్తి దగ్గరయ్యేసరికి అతని మొహంలోకి చూసిన అర్చన తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యం, అంతకు మించిన ఆనందం కలిగాయామెకి. అతనెవరో కాదు, తన ప్రాణంలో ప్రాణమైన ఆనంద్. అతన్ని ఆ వేళప్పుడు అక్కడ అలా చూస్తాననుకోలేదు ఆమె. సంభ్రమంతో కళ్ళు పెద్దవయ్యాయి. గుండె గొంతులోకి వచ్చింది. ఆనంద్ అందామె. కళ్ళల్లో నీళ్లు నిండాయి. తనున్న పరిసరాలు మర్చింది. అర్చన అంటూ మరింత దగ్గరకు వచ్చాడతను. ఆనంద్, ఆనంద్, నువ్వు నా కోసం తప్పకుండా వస్తావని నాకు తెలుసు. నన్ను విడిచి ఎక్కడికెళ్ళావు ఇన్నాళ్ళు? ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. అర్చన, నేనెక్కడికి వెళ్ళలేదు. నీ గుండెల్లోనే ఉన్నాను. అయినా నేనెక్కడికి వెళ్ళిపోతాను? మనిద్దరినీ ఈ పంచభూతాలు కూడా వేరు చేయలేవు, తెలుసా అంటూ నలువైపులా చూపాడు. నువ్వు చనిపోయావని? ఆమె మాటలు పూర్తి కాకముందే ఆమె అరచేయి అందుకుని ముద్దు పెట్టుకున్నాడతను. నేను చనిపోవడమేమిటి? నీ నుంచి నన్ను వేరు చేయాలని చూశారు, కుట్ర పన్నారు. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నేను వదిలి నేనెక్కడికి వెళ్ళను. పద, ఇంటికి వెళ్దాం అంటూ ఆమె చేతులు పట్టుకుని ముందుకి 2 అడుగులు వేశాడు. ఎవరు నిన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు? ఉద్వేగంతో ప్రశ్నించిందామె. కోపంతో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. వాళ్ళు అతని మాటలు మరి వినిపించలేదు. అప్పుడే చిన్నగా చినుకులు పడ్డం ఆరంభమైంది. మరోసారి మెరుపు మెరిసింది. ఎక్కడో దూరాన పిడుగు పడింది.
అంతే, ఉలిక్కి పడిందామె. పక్కకు తిరిగి చూసేసరికి ఆనంద్ లేడు. ఇంతలోనే ఎలా మాయమయ్యాడు ఆనంద్? ఆనంద్, ఆనంద్ అని బిగ్గరగా అరిచింది. చుట్టుపక్కల అంతా చూసింది. ఎక్కడా లేడు ఆనంద్. ఆమె అలా అరుస్తూనే ఉంది. అనసూయమ్మ ఆమెను తట్టి లేపే వరకు, ఏమ్మా అర్చన, పీడకలగాని వచ్చిందా? ఆమె తల నిమిరింది అనసూయమ్మ. అమ్మా, ఆనంద్ అంటూ తల్లిని పట్టుకుని బావురుమంది అర్చన. ఆమె కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఆమె కన్నీళ్లు తుడిచింది తల్లి. ఊరుకోమ్మా, మనస్సు దిటవు చేసుకోవాలి. మనమెంత అనుకున్నా చనిపోయిన ఆనంద్ తిరిగి రాడమ్మా అంటూ అనునయించింది అర్చనని. అలా తల్లి ఒడిలోనే తలపెట్టుకుని బెక్కుతూ ఉండిపోయిన అర్చనకి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. అర్చన, ఆనంద్ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నప్పుడు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. తనకు ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి వాయిదా వేద్దామని అనుకున్నారు. ఈ మధ్యనే ఆనంద్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరడంతో ఇద్దరి నిరీక్షణ ఫలించింది. అటు అర్చన పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూడడంతో తన మనసులో మాట చెప్పక తప్పింది కాదామెకు. అర్చన తండ్రి రాఘవరావుకి విషయం తెలిసి మండిపడ్డాడు. ఆనంద్ తన అంతస్తుకు తగినవాడు కాదు అన్నది మొదటి కారణం కాగా, అతని కులం వేరు కావడం మరో కారణం. అనసూయమ్మ ఎంత నచ్చజెప్పినా వినలేదు రాఘవరావు. అయితే అర్చన ఆనంద్ని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడం వల్ల ఏం చేయాలో పాలుపోలేదు. ఆమెని ఎంత బెదిరించినా వినకపోవడంతో ఆఖరికి అతనే ఓ అడుగు వెనక్కేసి బహు కష్టంతో ఆనంద్తో పెళ్లికి ఒప్పుకున్నాడు. తండ్రి తమ పెళ్లికి ఒప్పుకోవడంతో అర్చన చాలా సంతోషించింది. ఇప్పుడు అదంతా గతం. పెళ్లి ముహూర్తాలు కుదిరిన వారం రోజుల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది. మరుసటి రోజు రాత్రి మళ్లీ నిద్రలో ఉండగా భయంతో అరిచింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి, చేతులు వణుకుతున్నాయి. పక్క గదిలో నిద్రపోతున్న అనసూయమ్మ వెంటనే లేచి ఆ గదిలోకి వచ్చి కూతురికి మంచినీళ్ళిచ్చి తల నిమిరింది. గ్లాసుడు మంచినీళ్లు తాగిన తర్వాత కానీ స్థిమితపడలేదు ఆమె. ఇంకా గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయి. మళ్లీ అలాంటి కలే వచ్చిందా తల్లి? అంది అనసూయమ్మ కూతురి పరిస్థితికి బాధపడుతూ. అవునమ్మా, ఈ మధ్య రోజు ఆనంద్ నా కల్లోకి వస్తున్నాడమ్మా. ఆనంద్ చనిపోలేదమ్మా, ఎక్కడో బ్రతికే ఉన్నాడు. లేకపోతే ఎందుకు రోజు నా కల్లోకి వస్తాడు? అశ్రు నయనాలతో తల్లిని అడిగింది అర్చన. కూతురు వైపు జాలిగా చూసింది అనసూయమ్మ. పొద్దస్తమానం చనిపోయిన ఆనందనే తలుచుకుంటూ గడుపుతున్నావు. అందుకే నీకు రాత్రి కల్లోకి వస్తున్నాడు. అంతేకాని అంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడా అతనెలా బ్రతుకుతాడు? మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో. ఆనందని మర్చిపో అని నేను చెప్పలేను, కానీ నువ్వు అతన్ని ఎంత త్వరగా నీ మనసులోంచి తీసేస్తే అంత మంచిది. నీకు బోల్డంత భవిష్యత్తు ఉంది. రోజురోజుకి ఇలా బాధపడుతూ చిక్కి శల్యమవడం నేను చూడలేనే తల్లి. కనీసం మాకోసమైనా నువ్వు అతన్ని మర్చిపోవాలి అంది అనసూయమ్మ బోధపరుస్తూ. అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవరావు కూడా కూతురి పరిస్థితి కంటనీరు తెప్పించింది. అతని కళ్ళు కూడా చెమర్చాయి. నువ్విలా బాధపడుతూ ఉంటే మేం చూడలేం. మా కోసమైనా నువ్వు అన్నీ మర్చిపోయి మామూలు మనిషి అవ్వాలి అన్నాడు రాఘవరావు. ఓ రోజు అర్చన బావ శంకరం వస్తే అనసూయమ్మ కూతురి విషయం చెప్పి కంటనీరు పెట్టుకుంది. శంకరం తిన్నగా అర్చన వద్దకు వెళ్ళి, అర్చన, మీ అమ్మా నాన్నల కోసమైనా నీ దుఃఖాన్ని దిగమింగుకొని మామూలు మనిషి అవ్వాలి. నీకు ముందు ముందు భవిష్యత్తు ఎంతో ఉంది. నువ్వు త్వరగా కోలుకో అని ఆమెని సముదాయించాడు. ప్రతిరోజు ఇలా అర్చన అన్నపానాలు మాని తనలో తానే కుమిలిపోతూ ఉండడం చూసి ఆమె భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న అనసూయమ్మ, ఏమండి, రోజూ ఎందుకు ఇలా జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదండి. అర్చన ఇలా తనలో తానే కుమిలిపోతూ ఉంటే నా గుండె తరుక్కుపోతోందండి. దాన్ని ఓసారి డాక్టర్కి చూపిస్తే మంచిదేమో భర్తతో అంది. రాఘవరావుకి అలానే అనిపించింది. రోజురోజుకి ఆమె పరిస్థితి దిగజారిపోవడం చూసి అర్చనని ఫ్యామిలీ డాక్టర్కి చూపించాడు. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ విశ్వనాథ్, శారీరకంగా ఆమెకేమీ రుగ్మత లేదు, ఆమె సమస్య మానసికమని తోస్తోంది. ఎందుకైనా మంచిది సైకియాట్రిస్ట్కి చూపించండి. నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, డాక్టర్ రామానంద్ అని. అతన్ని కలుసుకోండి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలడు అని చెప్పాడు. డాక్టర్ రామానంద్ ఆమెను పరీక్షించి ఆమె నుండి విషయమంతా అడిగి తెలుసుకున్నాడు. డాక్టర్, రోజూ ఎందుకిలా జరుగుతోంది? నా కలలోకి వచ్చినట్లే అనిపించడం లేదు, నిజంగా ఎదురుగా ఉన్నట్లే అనిపిస్తోంది ప్రతిసారి. ఏదో రహస్యం చెప్పబోతూ ఉండగా మళ్ళీ మాయమైపోతూ ఉంటాడు. ప్రతిరోజు ఇలాంటి కళ్ళే వస్తున్నాయి. ఆనంద్ నిజంగా బతికే ఉన్నాడనిపిస్తోంది డాక్టర్. అలాంటి అవకాశం లేదంటారా? అడిగింది అర్చన ఆశగా.
చిన్నగా నవ్వాడు డాక్టర్ రామానంద్. మీ సందేహం సరైనదే కావచ్చు. అతని బాడీ దొరకలేదు కాబట్టి ఎక్కడో కదల్లేని పరిస్థితుల్లో బ్రతికే ఉండి మీకు సందేశం పంపిస్తూ ఉండవచ్చు. శరీరం అచేతనమైన అతని మస్తిష్కం పనిచేస్తూ మీ గురించే తలుచుకుంటూ ఉండవచ్చు. మీరెలా అతను మీ కల్లోకి వచ్చినట్లు భావిస్తున్నారో అలాగే మీ భావనలు అతని మస్తిష్కం పొరల్లో మెదులుతూ ఉండవచ్చు. ఇలాంటి ఉదంతాలు చాలా మటుకు జరిగాయి కూడా. అయితే ఈ సంఘటనలు సైన్స్కి, రీజనింగ్కి అందకుండా జరుగుతూ ఉంటాయి. కోమాలో ఉన్న వ్యక్తి తనకు బాగా ఇష్టమైన మరో వ్యక్తికి ఇలా సందేశం పంపిన సంఘటనలు కొన్ని విదేశాల్లో జరిగినట్లు గుర్తించారు. అయితే అందులో నిజమెంతో తెలియదు. అలాగే టెలిపతి, క్లైర్వాయన్స్పై చాలా కథనాలు ఉన్నాయి. సాధారణ భాషలో టెలిపతి అంటే జ్ఞానేంద్రియాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సమాచారం చేరడం. అలాగే క్లైర్వాయన్స్ అంటే అతీంద్రియ శక్తుల ద్వారా ఒక వస్తువు గురించైనా, ఒక మనిషి గురించైనా, లేక ఏ ప్రదేశం గురించైనా ఒక విధమైన దివ్యదృష్టి కలిగి ఉండడం. అయితే వీటికి ఎలాంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవని తెలిపారు పలు శాస్త్రవేత్తలు. అందుకే అవి పూర్తిగా కాల్పనిక జగత్తుకి పరిమితమైపోయాయి. చాలా దేశాల్లో వాటి మీద పరిశోధనలు జరిగాయి. పారాసైకాలజిస్టుల థియరీని ఆధునిక విజ్ఞానవేత్తలు అంగీకరించరు. వాటిని ఒట్టి కథలుగా కొట్టిపారేస్తారు. అదో మానసిక జబ్బుగానే పరిగణిస్తారు, చెప్పాడు రామానంద్. అంటే డాక్టర్, ఆనంద్ అతీంద్రియ శక్తుల వల్ల ఇలా జరుగుతోందా? తన సందేహం వెలిబుచ్చింది. అతీంద్రియ శక్తులు ఉన్నాయో లేవో ఏ విషయమో సరిగ్గా చెప్పలేం, పెదవి విరిచాడు డాక్టర్ రామానంద్. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? నాకు మాత్రం ఎక్కడో ఓ మూల ఆనంద్ బతికే ఉంటాడని ఓ దృఢమైన నమ్మకం ఉంది. ఆ యాక్సిడెంట్లో అతని బైక్ నుజ్జైనా అతను ఎగిరి ఎడంవైపు ఉన్న లోయలో పడిపోయాడు. అతని బాడీ మాత్రం దొరకలేదు. ఈ పరిస్థితిలో అతను బ్రతికి ఉన్నాడేమోనని నాకు అనిపిస్తోంది అంది అర్చన. కావచ్చు. అయితే ఈ విషయంలో నేనేమీ మీకు సహాయం చేయలేను. పోలీసుల సహకారం కానీ, డిటెక్టివ్ల సహాయం కానీ తీసుకోమని మాత్రం సూచించగలను అన్నాడు నవ్వుతూ. మీ సలహాకి థ్యాంక్స్ అని అతనికి నమస్కరించి బయటకు వచ్చిందామె. తన ఆనంద్ తప్పకుండా బతికే ఉన్నాడు. తను కన్న కల నిజం కావాలని, తన ఆనంద్ తిరిగి రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుందామె. డాక్టర్ రామానందని కలిసిన తర్వాత ఆమె తిన్నగా పోలీస్ స్టేషన్ వైపు దారితీసింది. అర్చనను గుర్తుపట్టిన ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు. రాఘవరావు కూతురుగా అర్చన అతనికి బాగా తెలుసు. అతనే ఆనంద్ రోడ్డు ప్రమాదానికి గురైన ప్రదేశానికి వెళ్ళాడు. అగ్నిమాపక దళాన్ని కూడా పిలిపించి ఆ లోయలో ఆనంద్ కోసం వెతికిచ్చాడు. తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి, ఇన్స్పెక్టర్ గారు, ఆనంద్ కోసం మరోసారి వెతికించరా ప్లీజ్, నాకెందుకో అతను బ్రతికి ఉన్నాడనిపిస్తోంది అంటూ తన అనుభవాలని చెప్పిందామె. అంతా విన్న తర్వాత తేలిగ్గా కొట్టిపారేశాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. అతీంద్రియ శక్తులు అన్నది ఓ ట్రాష్. మనకు లేని శక్తుల్ని ఊహించుకుంటూ ఆనందాన్ని పొందుతాం. ఇవన్నీ సినిమాల్లోనూ ఫ్యాంటసీ నవలలకి మాత్రమే పరిమితం అన్నాడు. సరే, కానీ ఆనంద్ బాడీ మీకు దొరకలేదు కదా. లోయలో పడిన వ్యక్తి ఎలా మాయమవుతాడు? ఈ విషయమై ఏమైనా చెప్పగలరా? అంతేకాక ఆ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని నాకు అనిపిస్తోంది. మీరేమంటారు? ప్రశ్నించిందామె. తల విదిలించాడు ప్రశాంత్. నిజమే, నేను కూడా ఆ విధంగా భావించి ఆ లోయ కింద ఉన్న ఆదివాసీ గూడెల్లో విచారించాను. కానీ నాకెవరూ సహకరించలేదు. నాకు అది తెలిసి చేసిన యాక్సిడెంట్లా తోచడంతో పరిశోధన జరిపాను. వివరాలు తర్వాత చెప్తాను. ముందు ఆనంద్ ఆచూకీ తెలుసుకోవాలి. నాతో రాగలరా? ఆ గూడానికి వెళ్దాం. ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మాటలకి తలూపింది అర్చన. ఓ గంట ప్రయాణం చేసిన తర్వాత యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం వచ్చింది. ఆ ఘాట్ రోడ్లో కుడివైపున ఎత్తైన కొండలు, ఎడంవైపున అగాధమైన లోయ కనిపిస్తున్నాయి. లోయకు కాస్త దూరంలో ఓ ఆదివాసీ గ్రామం ఉంది. అక్కడికి వెళ్లాలంటే ఘాట్ కిందికి దిగి అక్కడి నుంచి కాలినడకన ఓ 10 కిలోమీటర్లు నడిస్తే ఆ గ్రామం వస్తుంది. ఆ గూడెంలో 200 వరకు గడపలున్నాయి. ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని కుగ్రామం అది. జీపు నెమ్మదిగా ఘాట్ దిగసాగింది. కిందకు చూసింది అర్చన. 100 అడుగుల కన్నా లోతైన లోయ అది. కింద చాలా చోట్ల పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. కాకపోతే చెట్లు కూడా చాలా దట్టంగా ఉన్నాయి. ఆ గ్రామంలో నివసించే ఆదివాసీలు ఆ అడవి మీదే ఆధారపడి బతుకుతున్నారు. తునికాకు, పుట్టతేన లాంటి అడవిలో దొరికే సామగ్రి సేకరించి పట్నంలో అమ్ముతారు. అదే వాళ్ళ జీవనాధారం.
ఆ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆ గ్రామం వెళ్ళాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. కానీ ఊరి వాళ్ళెవరూ అతనికి సహకరించలేదు. కొత్త వాళ్ళని, అందులోనూ పోలీసుల్ని చూస్తే వాళ్ళకి విపరీతమైన భయం. అందుకే క్రితంసారి వెళ్ళినప్పుడు ఎవరూ పెదవి విప్పలేదు. ఇప్పుడైనా ఎవరైనా ఏమైనా సమాచారం ఇస్తారో లేదో తెలియదు అని మనసులో అనుకుంటూ జీపు ఆపి గూడెం వరకు నడిచి వెళ్ళాడు ప్రశాంత్ అర్చనతో. ఆ గూడెం మొదల్లో అప్పటి వరకు అక్కడ ఓ చెట్టు కింద మాట్లాడుకుంటూ కూర్చున్న జనం పోలీస్ యూనిఫామ్లో ప్రశాంత్ కనబడేసరికి అప్పుడే ఏదో ముఖ్యమైన పని గుర్తుకు వచ్చినట్లు ఒక్కొక్కరు జారుకున్నారు. ఆ సమీపానికి అర్చనతో ప్రశాంత్ వెళ్ళేసరికి ఒకే ఒక్కడు చిక్కాడు వాళ్ళకి. అతను కూడా వెళ్ళబోతూ ఉంటే ఆగు అని అరిచాడు ప్రశాంత్. చేసేది లేక అక్కడే ఆగిపోయాడా వ్యక్తి. నీ పేరేమిటి అడిగాడు ప్రశాంత్. తన పేరు చెప్పడం ఇష్టం లేదని అతని మొహం చూస్తూనే తెలిసిపోయింది ప్రశాంత్కి. వెంటనే ఏమీ చెప్పలేదు. ప్రశాంత్ అతని మొహంలోకి గుచ్చిగుచ్చి చూసేసరికి, నన్ను రామన్నదొర అంటారండి. మాకు ఏ పాపమూ తెలీద్దొరా. ఏదో తునికాకు, తేనె, చింతపండు లాంటివి తీసుకెళ్ళి అమ్మడం తప్ప గంజాయి లాంటి వాటి జోలికి నేనే కాదు, మా ఊరి జనం ఎవ్వరూ పోలేద్దొరా అన్నాడతను దండాలు పెడుతూ. వాళ్ల భయం అర్థమైంది ప్రశాంత్కి. అతని కాళ్ళు చేతులు వణకడం చూసిన ప్రశాంత్ శాంతంగా అతని వైపు చూసి, ఆ విషయం ఆరా తీయడానికి రాలేదు. వారం రోజుల క్రితం మీదున్న ఘాట్లో ఓ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి లోయలో పడిపోయాడు. ఎంత గాలిచ్చినా అతని శరీరం దొరకలేదు. బహుశా అతను విపరీతంగా గాయపడి ఉండగా ఎవరైనా రక్షించి ఎక్కడైనా ఉంచారేమో. ఈ దగ్గర మీ గూడెం తప్పించి ఇంకో ఊరేమీ లేదు. ఒకవేళ నీకు ఈ విషయం గురించి ఏమైనా తెలిస్తే చెప్పు. నీకు తెలియకపోతే ఊళ్ళో ఇంకెవరికైనా తెలిసేమో చూడు అన్నాడు. ఆ మాటలతో అతని వణుకు కొద్దిగా తగ్గింది. కానీ పోలీసులతో ఎందుకొచ్చిన తంట అనుకున్నాడేమో ఏమో. దొరా, నాకేమీ తెలియద్దొరా అన్నాడు మళ్ళీ దండాలు పెడుతూ. ఈసారి అర్చన కల్పించుకుంది. ఇదిగో రామన్నదొర, అతను తప్పకుండా ఈ లోయలోనే పడిపోయి ఉంటాడు. నీకు తెలియకపోయినా మీ ఊళ్ళో ఎవరికైనా తప్పకుండా తెలిసే ఉంటుంది. దయచేసి చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. అతని చేతులు పట్టుకొని జారిగా అడిగింది అర్చన. ఆమె కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు చూసి చెలించిపోయినట్లున్నాడు రామన్నదొర. అమ్మా, ఇప్పుడు గుర్తుకు వస్తోంది. మా ఊరి పోరగాడు బిజ్జు అనేవాడికి అడవిలో బాగా దెబ్బలు తగిలి చెట్టుకు వేలాడుతూ రక్తం ఓడుతున్న ఓ మనిషి కనిపిస్తే తన స్నేహితుల్ని పిలిచి తన ఇంటికి తీసుకెళ్లాడు. వాడిని అడిగితే చెప్తాడు అన్నాడు. అర్చన ఇన్స్పెక్టర్ వైపు చూసింది. సరే, ఆ బిజ్జు ఇల్లు చూపించు అన్నాడు ప్రశాంత్. కొద్ది దూరంలో ఉన్న బిజ్జు గుడిసె చూపించాడు రామన్నదొర. అతను చూపించిన గుడిసెని సమీపించారిద్దరూ. అక్కడ ఇంటి బయట ఓ నొలక మంచం మీద కూర్చుని బీడీ తాగుతున్న యువకుడు పోలీస్ యూనిఫామ్లో ఉన్న ప్రశాంత్ని చూసి బెదిరిపోయి బీడీ ఓ మూలకి పారేసి పరిగెత్తబోయాడు. వెంటనే ప్రశాంత్ పరిగెట్టి వాడి దారికి అడ్డంగా నిలిచాడు. ఆగు బిజ్జు, ఆగు. గట్టిగా అరిచిన ప్రశాంత్ మాటలతో వాడికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. వణుకుతూ నిలబడ్డాడు. వాడి భయానికి నవ్వు వచ్చింది ప్రశాంత్కి. నవ్వు ఆపుకొని శాంతంగా, బిజ్జు అలా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి అని తను నొలక మంచంపై కూర్చున్నాడు. అతని వైపు అర్చన వైపు విచిత్రంగా, భయంగా మార్చి మార్చి చూస్తూ కింద కూర్చున్నాడు బిజ్జు. విషయమంతా చెప్పడంతో భయం తగ్గిన బిజ్జు నోరు తెరిచాడు. బాబు, నానే ఆ బాబుని మా ఇంటికి తీసుకొచ్చినాను. బాగా దెబ్బలు తగిలి అంతా రగతంతో ఉన్న ఆ బాబుకి ఆకుపసర్లు పూసి మా గూడెం గరుడాచారి ఇచ్చిన మందులు తాగిస్తే 2 దినాల తరువాత కొద్దిగా తెలివి వచ్చినాదయ్యా. కొద్దిగా ఏదో చెప్పబోయాడు జరా, మాకెవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత రోజు ఎవడో రోడ్డు వరకు కారేసుకుని వచ్చి తీసుకెళ్ళినారు దొరా. అంతే, సత్త ప్రమాణికంగా అంతే. నాకింకేమీ తెలియదు దొరా అంటూ దండాలు పెట్టసాగాడు. కథ కొత్త మలుపు తిరిగిందని గ్రహించాడు ప్రశాంత్. అప్పటి వరకు బిజ్జు వైపు ఆతరంగా చూస్తున్న అర్చన, అతన్నెవరు తీసుకెళ్లారో చెప్పగలవా అంది ఆశగా. ఆమె వైపు తిరిగి, లేదమ్మా, నాకెరిక లేదు. బంధువులని మాత్రం చెప్పినారు. ఆసుపత్రికి తీసుకెళ్తామని కూడా చెప్పినారు. అందుకే ఆ మనిషికి తగ్గకపోయినా పంపించినాను. ఇక్కడి నుంచి డోరీలో తీసుకెళ్ళి కారు దాకా తీసుకెళ్ళినాము, అంతేనమ్మా అన్నాడు మళ్ళీ దండాలు పెడుతూ. చాలా మంచి పని చేశావు బిజ్జు, ఓ మనిషి ప్రాణం కాపాడావు అని మెచ్చుకోవడంతో బిజ్జు మొహంలో ఆనందం కనిపించింది. అర్చన కూడా కన్నీళ్లతో వాడివైపు చూసి అనుకోకుండా దండం పెట్టింది. అంతకు మించి మరే సమాచారం లభించదని రూఢీ చేసుకుని అక్కడి నుంచి కదిలారు వాళ్ళిద్దరూ.
జీప్లో కూర్చున్న అర్చన మది అంతా ఆలోచనలతో నిండి ఉంది. అక్కడ ఆ ఆదివాసీ యువకుడు రక్షించిన వ్యక్తి తప్పకుండా తన ఆనందే అయి ఉండాలని దేవునికి మనసులోనే మొక్కుకుందామె. ఆమెలాగే ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కూడా ఆలోచనల్లో పడ్డాడు. అతనికి అదే అనుమానం కలిగింది. అయితే అతన్ని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? ఎందుకు తీసుకెళ్ళి ఉంటారు? ఎవరు వాళ్ళు? బిజ్జు చెప్పినట్లు వాళ్ళు అతని బంధువులా లేక శత్రువులా? ఆ ప్రమాదం ఒకవేళ ఆనంద్ని చంపడానికి చేసిన కుట్ర అయితే అతను ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు గాని వాళ్ళకి తెలిసిందా? అందుకే అక్కడి నుంచి అతన్ని మాయం చేశారా? ఇలా అతని ఆలోచనలు తెగడం లేదు. స్టేషన్కి చేరుకున్నాక ఆనంద్కి కానీ మీకు కానీ శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అర్చనాని. లేరు. ఎందుకలా అడిగారు? అతని వైపు వింతగా చూసి అడిగింది అర్చన. బైక్ని ట్రక్తో కావాలని గుద్ది చంపాలని ప్రయత్నించారేమో అన్న అనుమానం నాకు కలుగుతోంది. ఆనంద్ లోయలో పడిపోవడం చూసిన ఆ దొండగడి మనుషులు ఆ గూడెల్లో వెతికి అతన్ని ఎత్తుకెళ్లారేమో అని తన మనసులోని అనుమానం బయటపెట్టాడు ప్రశాంత్. అతని మాటలు విని ఆమె కన్నీళ్లు పెట్టింది. అది చూసి ప్రశాంత్, అబ్బా, అది నా అనుమానం మాత్రమే. అతని తరఫు వాళ్ళు అంటే అతని తల్లిదండ్రులు కానీ అతన్ని ఆ గూడెం నుండి తీసుకెళ్లారేమో. వాళ్ళింటికి వెళ్తే ఏ సంగతి తెలుస్తుంది అన్నాడు లేస్తూ. అతన్ని అనుసరించింది అర్చన. శాస్త్రీనగర్ 2వ వీధిలో ఉన్న ఆనంద్ ఇంటికి వెళ్ళిన వారికి పెద్ద తాళం కప్ప వికిరించింది. అది చూసి నివ్వెరపోయింది అర్చన. చుట్టుపక్కల విచారించిన ప్రశాంత్కి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఎవరూ చెప్పలేకపోయారు. కొడుకు చనిపోయాడని భావించి అతని తల్లిదండ్రులు ఈ ఊరొదిలి తమ సొంత ఊరికి వెళ్ళిపోయారేమో. మీకేమైనా అతని సొంత ఊరి గురించి తెలుసా అన్నాడు. తెలుసునని తలూపిందామె. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉందా ఊరు, సీతానగరం. అక్కడికి వెళ్ళుంటారేమో. ఒకవేళ వాళ్ళు అక్కడికి ముందే వెళ్ళిపోయి ఉంటే మరి ఆ గూడెం నుండి ఆనంద్ని తీసుకెళ్లిన వారు ఎవరు అంది. ఆ విషయం సీతానగరం వెళ్తే గానీ తెలియదు. మీరు ఇంటికి వెళ్ళండి. రేపు నేను ఆ ఊరిని దర్యాప్తు చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. అర్చన అందుకు ఒప్పుకోలేదు. నేను కూడా వస్తాను అంది. ఆమెకెలా చెప్పాలో అర్థం కాక చివరికి ఒప్పుకున్నాడు ప్రశాంత్. ఆ ఊళ్ళో చాలా సులభంగానే వాళ్ల జాడ తెలిసింది. అక్కడ ఒళ్లంతా కట్లతో బెడ్పై పడుకున్న ఆనంద్ని చూస్తూనే అంతులేని ఆశ్చర్యానికి గురైంది అర్చన. ఆనంద్ని ఆ గూడెం నుండి అతని తల్లిదండ్రులే తెచ్చినట్టు ఊహించగలిగాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. కదలేని పరిస్థితిలో ఉన్న ఆనంద్ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుని బోరుమని విలపించింది అర్చన. ఆమెను చూసి ఆనంద్ తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంకుల్, ఆనంద్ బ్రతికే ఉన్నాడన్న సంగతి మీకు తెలిసినా నాకెందుకు చెప్పలేదు? కన్నీళ్లతోనే అడిగింది రామచంద్రయ్యని. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. జవాబు చెప్పలేక మౌనం వహించాడతను. కానీ ఆనంద్ తల్లి వధర్మ మాత్రం ఊరుకోలేకపోయింది. మా వాడు బతికి ఉండడం ఇష్టం లేక కావాలనే చంపించడానికి చూసిన వాళ్ళు వాడు బతికి ఉన్నాడని ప్రమాదం నుండి బయటపడ్డాడని తెలిస్తే ఊరుకుంటారా అంది. సంభ్రమంతో అర్చన కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటి ఆంటీ, ఏమంటున్నారు మీరు? ఆనంద్ని చంపాలని ఎవరనుకుంటారు అంది. పెద్దవాళ్లతో మనకి సంబంధం వద్దురా తండ్రి అన్నాను. వినిపించుకోలేదు వాడు. అందుకు పర్యవసానంగా ఇదిగో ఇలాంటి కదల్లేని స్థితిలో పడి ఉన్నాడు అందామె. ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుతూహలంగా వాళ్ళ మాటలు వింటున్నాడు. ఏమిటంటీ, ఎందుకలా అంటున్నారు? అప్పుడు నోరు విప్పాడు రామచంద్రయ్య. పెళ్లి కుదరకముందు మీ నాన్నగారు మా వాడిని బెదిరించారు. ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను, మా అమ్మాయిని మర్చిపో అని. కానీ మా వాడు వినలేదు. పైకి పెళ్లికి ఒప్పుకున్నట్లు నటించి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పరువు కోసం ఎంతకైనా తెగిస్తారు ఈ డబ్బు గలవాళ్ళు. తమ పరపతితో కేసు చాలా సులభంగా మాఫీ కూడా చేసుకోగలరు అన్నాడు రామచంద్రయ్య పౌరుషంగా. దెబ్బ తిన్నట్లు చూసిందామె. మా నాన్న ఇలాంటి నీచమైన పని ఎన్నడూ చెయ్యలేడు. తండ్రిపైన నమ్మకం పోని అర్చన అంది బాధగా. పైకి అలా అన్నదే కానీ ఏమూలో ఆమెకి తన తండ్రిపైన అనుమానం లేకపోలేదు. తన తండ్రి పరువు కోసం ఇలా చేయించాడేమో. చిన్నగా దగ్గాడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్. రామచంద్రయ్య వైపు తిరిగి, మీరు పొరపడుతున్నారు. మీ అబ్బాయిని హత్య చేయాలని ప్రయత్నించింది అర్చన తండ్రి కాదు. ముందు అతను ఆవేశపడినా తర్వాత కూతురు మాట తీసేయలేక పెళ్లికి ఒప్పుకున్నారు. కల్పించుకొని అన్నాడు. మరి ఇంకెవరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారంటారు? ఆనంద్ హత్యకి ప్లాన్ రచించి అమలుపరిచిన వ్యక్తి ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు చెప్పాడు ప్రశాంత్. ఏమిటి? ఎవరు నా ఆనంద్ని హత్య చేయడానికి ప్రయత్నించింది? అర్చన మొహంలో ఆశ్చర్యం, ఆవేశం తొంగిచూశాయి. రామచంద్రయ్య, వర్ధనమ్మ కూడా ఆశ్చర్యంగా ఇన్స్పెక్టర్ వైపు చూశారు.
ప్రశాంత్ అర్చన వైపు తిరిగి, ఇంకెవరు, మీ బావ శంకర్ పనే ఇది అన్నాడు. ఆ, శంకర్ ఇలాంటి పనిచేశాడా? విస్తుపోయిందామె. ఆనంద్ ప్రమాదానికి గురైన తర్వాత తన వద్దకి పరామర్శించడానికి వచ్చిన శంకర్ గుర్తుకు వచ్చాడామెకి. అవును, శంకరే ఈ దుర్మార్గానికి తలపెట్టాడు. అతను మీ నాన్నగారి ఆస్తి మీద కన్నేశాడు. మీరు ఆనంద్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలనుకోవడంతో ఆస్తి తన చేజారిపోతుందన్న కసి అతని మనసులో ఏర్పడింది. ఆనంద్పై ద్వేషం పెరిగింది. ఆ రోజు కిరాయి రౌడీని కుదుర్చుకొని ఆనంద్ని యాక్సిడెంట్కి గురిచేశాడు. 2-3 సార్లు గుద్దిన తర్వాత బైక్ నుజ్జయింది. కానీ ఆనంద్ ఎగిరి లోయలో పడ్డం చూసిన శంకర్ ట్రక్ దిగి లోయలోకి తొంగి చూసి ఉంటాడు. అయితే అలా చూడడంతో అతని జేబులోంచి సెల్ జారిపోయి ప్రమాద స్థలంలో పడిపోవడం అతను గమనించలేదు. ఆ సెల్ నా చేతికి చిక్కింది. అది ఆనందేమోనని ముందు పొరపడ్డాను. తర్వాత అది శంకర్దని తెలింది. అప్పుడు అంతా విచారిస్తే అసలు సంగతి బోధపడింది. శంకర్ని కస్టడీలోకి తీసుకుని విచారించేసరికి నిజం బయటపడింది అన్నాడు ప్రశాంత్. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది అర్చన, నమ్మలేనట్లు. మరి నాకింతవరకు చెప్పలేదెందుకు అడిగిందామె. ముందు మాయమైన ఆనంద్ ఆచూకీ తెలుసుకోవాలి కదా, అందుకే శంకర్ విషయం మీకు చెప్పలేదు. శంకర్ తను యాక్సిడెంట్ చేయించానని ఒప్పుకున్నాడు. కానీ తర్వాత ఆనంద్ ఏమైంది తనకు తెలియదన్నాడు. ప్రస్తుతం ఆనంద్ బ్రతికే ఉన్నాడు గనక శంకర్కి హత్యా ప్రయత్నం నేరం పైన తప్పకుండా తగిన శిక్ష పడుతుంది అన్నాడు ప్రశాంత్. మేము పొరపాటు పడ్డాం. ఆవేశంతో ఏదో అన్నాను, పట్టించుకోకు, మమ్మల్ని క్షమించు అన్నాడు రామచంద్రయ్య పశ్చాత్తాపడుతూ. అంత మాట అనకండి అంకుల్ అంది అర్చన అతని చేతులు పట్టుకుంటూ. అప్పుడే కళ్ళు తెరిచిన ఆనంద్ నలువైపులా దృష్టి సారించాడు. అర్చన, ఆ పక్కనే ఇన్స్పెక్టర్, తల్లి తండ్రి కనిపించారు. అర్చన వైపు చూసి బలహీనంగా నవ్వాడు. పరిగెట్టుకుని అతన్ని చేరిన అర్చన అతని మీద వాలింది కన్నీళ్లతో. ఇది కల కాదు కదా అనిపించింది ఆమెకో క్షణం. ఆనంద్ సజీవంగా తన ఎదుటే ఉన్నాడు. సంభ్రమాశ్చర్యాలతో అర్చన ఉక్కిరి బిక్కిరైంది. ముమ్మాటికి ఇది కల కాదు, కాకూడదు. ఇక తనను ఆనందను ఎవరూ వేరు చేయలేరు. తనకొచ్చిన కలే ఆనందని బతికిచ్చిందేమో. ఏదో తెలియని అతీంద్రియ శక్తే అతనికి ప్రాణం పోసిందేమో అనిపించింది ఆమెకు. తన కల నిజమై ఆనంద్ ప్రాణాలతో బయటపడ్డాడు. అంతే చాలు. అర్చన, అర్చన అంటూ ఏదో చెప్పబోయాడు ఆనంద్. మీరేం మాట్లాడకండి, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. మీకు ద్రోహం తలపెట్టినవాడు చట్టానికి చిక్కాడు అన్నాడు ప్రశాంత్. అతని వైపు సాభిప్రాయంగా చూసి ఆనంద్ పడుకుని ఉన్న మంచం వైపు కదిలారు రామచంద్రయ్య, వర్ధనమ్మ దంపతులు. వాళ్ల మొహంలో ఆనందం తొణికిసలాడుతోంది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.